ఈ రోజు అయితే కాలేజ్ అయితే లేదు. ఇక మావాడు 8:30కి వస్తా 8:40కి వస్తా అని చెప్పి సీదా 9 అయితే తీసేసిండే రోజు. ఇక ప్రీ వర్కౌట్ లో ఏం తీసుకోలేదని చెప్పి సీదా బనానా అయితే తీసుకున్నా. అండ్ బనానా కంప్లీట్ చేసుకుని జిమ్ కి అయితే స్టార్ట్ అయిపోయినా. ఇక మస్తు రోజులు అయిపోయింది మనం జిమ్ గురించి అయితే మాట్లాడుకోక. నాకు వచ్చి రీసెంట్ గా డిఎమ్స్ ఎక్కువ వస్తున్నాయి. అన్న బల్కింగ్ డైట్ చెప్పు అండ్ కటింగ్ డైట్ చెప్పు అని చెప్పి. ఈ డైట్ ప్లాన్ వచ్చి అందరికి ఒకటే ఉండదు, ఎందుకంటే ఒక్కొక్కరు బాడీ టైప్ వేరే వేరే లా ఉంటది కాబట్టి. సపోజ్ నీ బాడీ వెయిట్ వచ్చి 50 ఉండొచ్చు, వేరే వాళ్ళది 60. సో నీ ఏజ్ వాళ్ళ ఏజ్ సో అట్లా డిఫర్ అవుతూ ఉంటది. ఇక నాకు వచ్చి మీ హైట్, వెయిట్ అండ్ బాడీ టైప్, మీ కండిషన్స్, మీరు జిమ్ కి వెళ్తారా లేదా, ఇవన్నీ ఏం తెలియకుండా సీదా ఎట్లా చెప్తాం చెప్పండి. ఇక సీదా డిఎం చేసి డైట్ ప్లాన్ చెప్పమంటే ఎట్లా బ్రదర్? ఇక అస్సలు వరి కాకూరి ఇక మీ చేత్తోనే మీ డైట్ ప్లాన్ క్రియేట్ చేపిస్తాను. ఇక నాకు తెలుసు మీకు వచ్చే డౌట్ ఎట్లా అని చెప్పి. సో కంప్లీట్ ఈ డైటింగ్ గురించి తెలియాలి అని అంటే సో ఏం చేయడం అవసరం లేదు, కింద కమెంట్లు అయితే డైట్ అని వేసుకోండి. సో నెక్స్ట్ వీడియోస్ అయితే పట్టుకొస్తున్నవి, సో దట్ నాకు కూడా అర్థమవుతుంది ఎంతమంది ఇంట్రెస్ట్ ఉన్నారా లేరా అని చెప్పి. ఇక మీ కమెంట్స్ బట్టి ఇక నేనైతే డిసైడ్ అయితే వీడియో చేయాలా వద్దా అని చెప్పి. ఇక వీడియో ఇక్కడ దాకా చూస్తే ఒక ఫాలో, ఒక లైక్ కూడా వేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూస్ఫుల్ అయితే ఇక వీడియో అయితే షేర్ చేసేసి